కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో తెల్ల బంగారం తెల్లబోయింది. పత్తి రైతుకు మద్దతు ధరలో సగమే దక్కుతుంది. సగటున 4,255 రూపాయల ధర మాత్రమే పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ తగ్గడంతో రానున్న రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో పత్తి దిగుమతులపై సుంకం ఎత్తివేతతో పత్తి రైతుల నెత్తిన ధరల పిడుగు వేసింది కేంద్రం. ఇదే సమయంలో సీసీఐ కూడా వివిధ కొర్రీలతో పత్తి కొనుగోలులో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల పత్తి దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన ధరల పిడుగు వేసింది. గోరు చుట్ట మీద రోకలిపోటు చందంగా అసలే పంట నష్టపోయి బాధలో ఉన్న పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారింది. రానున్న రోజులు పత్తి రైతులకు గడ్డు కాలమనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో పత్తి ధర భారీగా పడిపోయింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా పత్తికి మద్దతు ధర దక్కడం లేదు. పత్తి పంట రావడం మొదలు కాకముందే ఈ పరిస్థితి ఉంటే పత్తి రావడం మొదలైన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 45.94 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా సుమారు 30 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ధర భారీగా పడిపోయింది. ఈ సీజన్ కు కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాలు 8,110 మద్దతు ధర ప్రకటించింది. అయితే ఎక్కడా కూడా రైతులకు ఈ ధర లభించడం లేదు. కేసముద్రంలో మంగళవారం పత్తి ధర గరిష్టంగా 7,710 పలకగా కనిష్టంగా 3,711 పలికింది. సగటు ధర 4,255గా నమోదైంది. బుధవారం జమ్మికుంట మార్కెట్లో గరిష్ట ధర 6,050 కాగా కనిష్ట ధర 5,000 పలికింది. సగటున క్వింటాలకు 5,600 ధర పలికింది. ఈ లెక్కన మద్దతు ధరతో పోలిస్తే 2,000 నుంచి 4,000 తక్కువ ధర పలుకుతోంది. మరికొన్ని రోజుల తర్వాత అయినా ఆశించిన ధర వస్తుందేమో అంటే ఆ ఆశలు కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ధరలో పెరుగుదల ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ సీజన్లో పత్తి రైతులకు గడ్డుకాలం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులకు చేతనైతే మేలు జరిగేలా చేయాలి కానీ నష్టం జరిగేలా చేయొద్దు. కానీ కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు తీరని నష్టం చేస్తోంది. సుంకాల పేరిట వారి నెత్తిపై పిడుగు వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై 11% సుంకం విధించేవారు. అయితే విదేశాల నుంచి పత్తి దిగుమతులపై ఉన్న సుంకాన్ని ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుందని తొలుత కేంద్రం ప్రకటించింది. తర్వాత దీన్ని ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశీయ పత్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దిగుమతి సుంకం ఎత్తివేయడంతో టెక్స్టైల్ పరిశ్రమలకు దేశీయ పత్తితో పోలిస్తే విదేశీ పత్తి తక్కువ ధరకు లభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ పత్తికి డిమాండ్ పడిపోయింది. డిసెంబర్ వరకు సుంకాల మినహాయింపు పొడిగించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పడిపోవడం, దిగుమతి పత్తిపై సుంకాలను ఎత్తివేయడంతో రాష్ట్రంలో పత్తి ధరలు పాతాళానికి చేరాయి. ఎలాగో మార్కెట్లో పత్తికి డిమాండ్ లేదు కాబట్టి ప్రైవేటు వ్యాపారులు పత్తి కొనుగోలుకు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఈ దుర్భర పరిస్థితుల్లో రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే దిక్కుగా కనిపిస్తోంది. అయితే సీసీఐ అధికారులు ఎంత వీలైతే అంత పత్తి కొనుగోళ్లలో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తేమ పేరుతో, నాసిరకం పత్తి పేరుతో రంగు మారిందని, గింజ పొడవుగా లేదని, ఇలా పలు కారణాలతో పత్తి కొనుగోలుకు నిరాకరిస్తారనే విమర్శలున్నాయి.